హాయ్ హలో అందరికీ, నేను మీ నవీన్. తెలంగాణలో పోలీస్ జాబ్స్కి సంబంధించి ఒక చిన్న అప్డేట్ అయితే రావడం జరిగింది. పేపర్లో సర్క్యులేట్ అవుతుందన్నమాట. 14,000+ జాబ్స్ అని చెప్పి. అది ఎంతవరకు జెన్యూనో మనం చెప్పలేము, కానీ నోటిఫికేషన్ అయితే ఖచ్చితంగా వస్తుందన్నమాట. సో మీరు అందరూ కూడా అలర్ట్గా ఉండండి, ప్రిపరేషన్ ఎట్టి పరిస్థితుల్లో ఆపకండి. అండ్ వే ఆఫ్ ఎగ్జామ్ ప్రాసెస్ ఎలా ఉంటుంది పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డుకి సంబంధించి ఈ వీడియోలో నేను మీకు చెప్తానమాట. తెలిసిన వాళ్ళైతే స్కిప్ చేయండి, తెలియని వాళ్ళైతే లాస్ట్ వరకు చూడండి, ఎంతో కొంత ఉపయోగపడుతుందని చెప్పి నేను అనుకుంటున్నాను. అండ్ కమింగ్ టు ద పాయింట్ ఆఫ్ ఫస్ట్ ఆఫ్ ఆల్, కానిస్టేబుల్ అంటే పీసీకి సంబంధించి మనకి అట్లీస్ట్ అంటే ఏ క్వాలిఫికేషన్ ఉంటే మనం అప్లై చేసుకోవడానికి ఎలిజిబిలిటీ ఉంటుందో చూద్దాం అనమాట. క్వాలిఫికేషన్ పీసీకి సంబంధించి క్వాలిఫికేషన్ ఇంటర్ సరిపోతుంది, ఆర్ ఓపెన్ ఇంటర్ కూడా సరిపోతుంది అనమాట. ఇది కానిస్టేబుల్కి సంబంధించి. అండ్ ఎస్ఐకి సంబంధించి క్వాలిఫికేషన్ మనకి ఎనీ డిగ్రీ ఆర్ ఓపెన్ డిగ్రీ. ఇది ఎస్ఐకి సంబంధించి క్వాలిఫికేషన్ సరిపోతుంది అనమాట. మినిమం క్వాలిఫికేషన్ ఉంటే కదా మనం అప్లై చేసుకోవడానికి ఏ జాబ్కి అయినా కానీ. సో ఇది ఫస్ట్ బేసిక్ పాయింట్ అనమాట. తర్వాత కానిస్టేబుల్కి సంబంధించి ఫస్ట్ ఎగ్జామ్ మనకి ప్రిలిమ్స్ ఉంటుందన్నమాట. ఈ ప్రిలిమ్స్లో 200 మార్క్స్ ఫస్ట్ పేపర్ ఉంటుందన్నమాట. అండ్ ఈ 200 మార్క్స్లో మ్యాక్సిమం ఎలా ఉండొచ్చు, ఇక్కడ అంటే ఒక 50 బిట్స్ వచ్చేసి మనకి అర్థమెటిక్ అండ్ రీజనింగ్ కంబైన్గా, అర్థమెటిక్, రీజనింగ్ అండ్ ప్యూర్ మ్యాథ్స్ ఇవన్నీ సంబంధించి ఒక 50 బిట్స్ అనేవి వస్తాయన్నమాట. మిగతా 150 బిట్స్ అన్నీ కూడా మ్యాక్సిమం జిఎస్ నుంచే వస్తాయన్నమాట. అండ్ లాస్ట్ నోటిఫికేషన్లో ఏం చేశారు, ఈ కానిస్టేబుల్కి సంబంధించి ప్రిలిమ్స్ ఎగ్జామ్లో 1/5 నెగిటివ్ పెట్టారు. అంటే 1/5 నెగిటివ్ అంటే ఏంటంటే నథింగ్ బట్ 0.20 అనమాట. అంటే 5 క్వశ్చన్స్ కనుక మీరు తప్పు పెట్టినట్లయితే 1 మార్క్ అనేది నెగిటివ్గా కన్సిడర్ చేస్తుంది అనమాట. ఇది లాస్ట్ టైం పెట్టింది. సో అది చాలా కాంప్లికేషన్స్ అయినాయి. తర్వాత రివైజ్ చేసి మళ్ళీ నోటిఫికేషన్ ఇచ్చి అంతా చాలా ఒక క్లారిటీ లేకుండా నోటిఫికేషన్ ఇవ్వడం వల్ల లాస్ట్ టైం చాలా కొంచెం ఇబ్బంది అయింది ప్రిలిమినరీ ఎగ్జామ్ దగ్గర. సో ఈసారి అలా ఉండదని మ్యాక్సిమం అనుకుంటున్నాను. ఒకవేళ నెగిటివ్ పెడితే క్లియర్ కట్గా ఎంత కట్ ఆఫ్ రావాలి, ఎవ్రీ క్యాండిడేట్కి ఎన్ని మార్క్స్ రావాలి క్వాలిఫికేషన్ అని చెప్పి క్లియర్గా చెప్తారని చెప్పి అనుకుంటున్నాను అనమాట. సో దీని గురించి మనం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. నెగిటివ్ ఉన్నా లేకపోయినా కానీ మనకి కట్ ఆఫ్ అనేది క్లియర్గా మెన్షన్ చేస్తే ప్రాబ్లం ఉండదు కేటగిరీ వైజ్గా. సో ఇది కానిస్టేబుల్కి సంబంధించి. ఇప్పుడు కమింగ్ టు ద పాయింట్ ఆఫ్ ఎస్ఐ అనమాట. ఎస్ఐకి కూడా ప్రిలిమ్స్ ఎగ్జామ్ ఉంటుంది అనమాట. ఈ ప్రిలిమ్స్లో సేమ్ 200 మార్క్స్కి పేపర్ ఉంటుంది. కాకపోతే ఇక్కడ ఒక 100 మార్క్స్ వచ్చేసి మనకి అర్థమెటిక్, రీజనింగ్ అండ్ ప్యూర్ మ్యాథ్స్ వీటికి సంబంధించి మ్యాక్సిమం ఒక 80 to 100 మార్క్స్ మ్యాక్సిమం అవే ఉంటాయి అనమాట. రిమైనింగ్ 100 మార్క్స్ వచ్చేసి మనకి జిఎస్ ఉంటుంది అనమాట. సేమ్ ఇక్కడ ఎట్లయితే 1/5 నెగిటివ్ మార్క్ ఉందో ఇక్కడ కూడా 1/5 నెగిటివ్ మార్కింగ్ అనేది ఉంటుంది అనమాట. ఇది ప్రిలిమినరీ ఎగ్జామ్ అనమాట. అండ్ ప్రిలిమినరీ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత ఎవరైతే క్వాలిఫై అవుతారో వాళ్ళకి ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అనేది ఉంటుంది అనమాట. ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ ఇక్కడ ప్రిలిమినరీ ఎగ్జామ్లో క్వాలిఫై అయిన తర్వాత నెక్స్ట్ ఏముంటుంది మనకి పిఈటి ఆర్ పిఎంటి ఉంటుందన్నమాట. ఇక్కడ లాస్ట్ టైం మనకి ఏం చేశారు, 1600 మీటర్స్ పెట్టారు. 1600 మీటర్స్ ఒకటి, అండ్ మనకి లాంగ్ జంప్ అండ్ షార్ట్ పుట్, ఈ 3 ఈవెంట్స్ అనేవి కూడా లాస్ట్ టైం నోటిఫికేషన్లో కానిస్టేబుల్కైనా అదే పెట్టారు, అండ్ ఎస్ఐకైనా కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అనమాట. సేమ్ రెండింటికి కానిస్టేబుల్కి అండ్ ఎస్ఐకి కూడా ఈ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అనేది మ్యాక్సిమం కూడా ఒకటే ఉన్నాయి. అండ్ ఒకటే పార్టిసిపేషన్ అనమాట. ఒక క్యాండిడేట్ ఫర్ ఎగ్జాంపుల్ ఇంటర్, డిగ్రీ 2 ఉండి ఆ క్యాండిడేట్ కనుక అప్లై చేసుకుంటే ఆ క్యాండిడేట్కి ఒకటే ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ పెడతారనమాట. సో రెండింటికి కూడా ఒకటే టెస్ట్ అనమాట. సో ఇది సెకండ్ అనమాట. ఫస్ట్ ఏమైపోయింది మనకి ప్రిలిమ్స్ అయిపోయింది, తర్వాత ఏమైపోయింది ఫిజికల్ టెస్ట్ అయిపోయింది. ఇంకా ఫైనల్ అనమాట. ఫైనల్ ఏముంటుంది మనకి మెయిన్స్.
ఇది మెయిన్స్ అనమాట. మెయిన్స్లో కానిస్టేబుల్కి సంబంధించి సేమ్ 200 మార్క్స్ ఒక పేపర్ ఉంటుంది. ఈ 200 మార్క్స్ పేపర్ మ్యాక్సిమం ఇందాక మన ప్రిలిమ్స్లో ఎలా అయితే ఉంటుందో సేమ్ యాజ్ ఇట్ ఈస్ మ్యాక్సిమం ఇక్కడ కూడా అంతే ఉంటుంది. మ్యాక్సిమం చేంజెస్ ఏమీ ఉండవు. అప్ టు ఒక 50 బిట్స్ వచ్చేసి మీకు అర్థమెటిక్, రీజనింగ్, ప్యూర్ మ్యాథ్స్ ఏవైనా కానీ ఒక 50 బిట్సే వస్తాయి. మిగతా అన్నీ కూడా మిగతా 150 కూడా మ్యాక్సిమం జిఎస్ నుంచే వస్తాయి అన్నమాట. సో ఇది ఇలా ఉంటుంది. కానీ ఎస్ఐకి వచ్చేసరికి మెయిన్స్లో చాలా చేంజెస్ ఉంటాయి అన్నమాట. సో అవి చూద్దాం ఒకసారి మనం. ఎస్ఐకి వచ్చేసి మెయిన్స్లో 4 పేపర్స్ ఉంటాయి. పేపర్ 1, పేపర్ 2, పేపర్ 3 అండ్ పేపర్ 4. ఎస్ఐకి 4 పేపర్స్ ఉంటాయి. ఈ 4 పేపర్స్లో ఒకటి అర్థమెటిక్, రీజనింగ్, ప్యూర్ మ్యాథ్స్కి మొత్తం సంబంధించి అర్థమెటిక్ అండ్ రీజనింగ్ అండ్ ప్యూర్ మ్యాథ్స్కి సంబంధించి 200 మార్క్స్కి ఒక పేపర్ ఉంటుందన్నమాట. అండ్ జనరల్ స్టడీస్కి సంబంధించి ఒక 200 మార్క్స్ పేపర్ ఉంటుందన్నమాట. ఈ 2 పేపర్స్లో వచ్చిన మార్క్స్ని మాత్రమే మనకి ఫైనల్ మెరిట్లో క్యాలిక్యులేట్ చేసుకుంటారు, కన్సిడర్ చేస్తారు. అండ్ సెలెక్షన్ మెరిట్ ఎవరికైతే వస్తుందో వాళ్ళకి జాబ్ ఇస్తారు. అండ్ కమింగ్ టు ద పాయింట్, థర్డ్ పేపర్ తెలుగు అండ్ ఇంగ్లీష్ అనమాట. ఇవి 2 కూడా 100 మార్క్స్కి ఉంటాయి. ఇవి ఓన్లీ క్వాలిఫైయింగ్ పేపర్స్ మాత్రమే అనమాట. అంటే దీంట్లో జస్ట్ మన కేటగిరీ వైజ్ క్వాలిఫై మార్క్స్ వస్తే చాలు, అండ్ దీంట్లో కూడా క్వాలిఫై మార్క్స్ వస్తే చాలు. ఈ రెండిట్లో ఏ ఒక్కదాంట్లో క్వాలిఫై కాకపోయినా కానీ అసలు ఈ మార్క్స్ మనం కన్సిడర్ చేయరు. ఖచ్చితంగా ఈ రెండిట్లో క్వాలిఫై అవ్వాలి. అయితేనే అప్పుడు ఈ మార్క్స్ని కన్సిడర్ చేసుకుని మెరిట్ ప్రకారం మనకి జాబ్ అయితే ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో ఇదనేది మనకి ఎగ్జామ్ ప్యాటర్న్. కానిస్టేబుల్ కానీ ఎస్ఐ కానీ ఇది మనకి ఎగ్జామ్ ప్యాటర్న్. ప్రిలిమినరీ ఎగ్జామ్ నుంచి కంప్లీట్ మెయిన్స్ వరకు కూడా ఈ విధంగానే ఉంటుంది మ్యాక్సిమం. ఒకవేళ ఏమైనా చేంజ్ అయితే ఈసారి ఒకవేళ ఈవెంట్స్లో చేంజ్ అవ్వచ్చు, ఈవెంట్స్ నుంచి చిన్న మోడిఫికేషన్స్ చేస్తే చేయొచ్చు. లేదు అనేసి ప్రిలిమినరీ ఎగ్జామ్లో 1/5 నెగిటివ్ మార్కింగ్ పెట్టారు కదా, అదేమన్నా చేంజ్ చేస్తే చేయొచ్చు తప్ప 99.9% ఈ విధంగానే ఉంటుందన్నమాట. సో అందరూ కూడా ప్రాక్టికల్గా ప్రిపేర్ అయి ఉండండి. అంటే ఈ వే ఆఫ్ ఎగ్జామ్కి, ఈ వే ఆఫ్ ప్యాటర్న్ మీరు ప్రిపేర్ అయి ఉండాలన్నమాట. అండ్ ఈ వీడియో అయితే ఎవరైతే ఫస్ట్ టైం పోలీస్ డిపార్ట్మెంట్ జాబ్కి సంబంధించి ట్రై చేస్తున్నారో వాళ్ళకైతే ఖచ్చితంగా ఎంతో కొంత ఉపయోగపడుతుందని చెప్పి నేను అనుకుంటున్నాను. ఎందుకంటే వే ఆఫ్ ఎగ్జామ్ ప్యాటర్న్ అనేది ఎవరికైనా తెలిసి ఉండాలన్నమాట మనం ఏదైనా ప్రిపేర్ అయ్యేటప్పుడు. సో ఎవరికైనా ఇది ఎంతో కొంచెం ఉపయోగపడ్డాక నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. మ్యాక్సిమం తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే మీ ఫ్రెండ్స్ కూడా ఇది షేర్ చేయండి. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. జై హింద్.